అంతర్జాతీయ క్రికెట్ కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ సంచలనం. ప్రపంచ క్రికెట్ లో మిస్టర్ కూల్ కెప్టెన్. భారత జట్టుకి 3 ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీస్ అందించిన లెజెండరీ కెప్టెన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోని ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు సాధారణంగా ధోని బ్యాటింగ్ వస్తే గ్రౌండ్ లోకి వస్తూనే బౌండరీపై నిలబడి ఆకాశం వైపు తిరిగి చూస్తాడు. ధోని ఇలా ఎందుకు చేస్తాడు అని చాలా మందికి ప్రశ్నలు వచ్చి ఉంటాయి. దీనికి కారణం ఏంటని చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ధోని స్వయంగా తను ఆకాశం వైపు ఎందుకు చూస్తాను అనే దాని గురించి వెల్లడించాడు. తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న ధోనికి మీరు గ్రౌండ్ లోకి వచ్చేటప్పుడు ఎడమ వైపు ఆకాశంలోకి ఎందుకు చూస్తారు అనే ప్రశ్న ఎదురైంది. ఇక దానికి ధోని సమాధానమిస్తూ, ఈ ప్రశ్నకి నాకు కూడా సమాధానం తెలీదు. ఇది నా జీవితంలో అతిపెద్ద గందరగోళం అని నేను చెప్తాను. ఎందుకంటే బ్యాటింగ్ వచ్చేటప్పుడు బౌండరీ లైన్ దగ్గరకు రాగానే ప్రతిసారి ఎడమ కాలుతో ఎంట్రీ కావాలా లేదా కుడి కాలుతోనా అనే ప్రశ్న తలెత్తుతుందని, కాబట్టి ఏ కాలుతో ఎంట్రీ అవుతున్నాను అనే విషయం పట్టించుకోకుండా ఉండేందుకే అలా చేస్తా అని ధోని చెప్పాడు. అలాగే కొన్నిసార్లు సూర్యుడు ఎడమ వైపున ఉంటాడు, అది ఒక కారణం కావచ్చు. డే అండ్ నైట్ మ్యాచ్ల సమయంలో ఇలా చూడటం అలవాటుగా మారిపోయింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నా చూపు ఎడమ వైపే ఉంటుంది అని ధోని చెప్పాడు. అలాగే అప్పుడప్పుడు నా భార్య అటువైపు కూర్చుంటుంది, అది కూడా ఒక కారణం కావచ్చు. ఒక్కోసారి భార్య అనుమతి తీసుకోకుండా బ్యాటింగ్ కి వెళ్తే ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అని సరదాగా చెప్పడంతో ధోని సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.